దవ్వ టెక్నాలజీకి స్వాగతం అండి. ఇందులో మనం 5G గురించి తెలుసుకుందాము. మొదట ఈజీ ఇన్‌స్టాలేషన్. సో, ఒక డూమ్ కెమెరా తీసుకుంటే ఇందులో మనకు ఒక బ్రాకెట్ ఇలా వస్తుంది. ఆ బ్రాకెట్‌ని మొదట ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మనం కెమెరాని పైన ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ పుష్ బటన్‌లా ఉంటది. వాటిని క్లిక్ చేసేసి కెమెరాని మనం ముందుకి అన్నామంటున్నట్లయితే కెమెరా లాక్ అయిపోతుంది. సో, ఈ విధంగా లాక్ అవుతుంది కంప్లీట్‌గా. సో, ఇన్ కేస్ మనం కెమెరాని ఓపెన్ చేయాలనుకుంటే అదే బటన్ ప్రెస్ చేసి కెమెరాని టాప్ సైడ్ బ్యాక్ సైడ్ మూవ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఈజీ ఇన్‌స్టాలేషన్ చేయొచ్చు. అలాగే బుల్లెట్ కెమెరాని. ఇక్కడ ఏదైతే మనకు ఫిక్స్ చేసే కంట్రోల్ ఉందో వాటిని మనం లూజ్ చేసిన తర్వాత కెమెరాని మనం 360 డిగ్రీస్ మనము రొటేట్ చేయొచ్చనమాట. ఇన్ కేస్ ఇమేజ్ కూడా మనము మూవ్ తిప్పొచ్చనమాట. 360 డిగ్రీస్ కూడా మనం మూవ్ చేయొచ్చు. ఈ విధంగా. సో, ఇలా మనము కంప్లీట్‌గా ఇన్‌స్టాలేషన్ ఈజీ మెథడ్‌గా చేయొచ్చు. ఇలాగే వాండల్ ప్రూఫ్ కెమెరాస్ కూడా చేయొచ్చండి. ఈజీ కనెక్షన్ అండి. ఇందులో మనకు అన్లాగ్ అయినట్లయితే గిన పీఓసీ టెక్నాలజీ బేస్ పైన వస్తుంది. అందులో మనకు ఆడియో, వీడియో ప్లస్ పవర్ బిఎన్‌సి కేబుల్ అనే వస్తుంది. సో, దానికి సపోర్టివ్ మోడల్స్ తీసుకోవాలి. సో, ఇక్కడ మనం బిఎన్‌సి ఒకటే కనెక్ట్ చేస్తున్నారు. సో, మనము డీవీఆర్ కనెక్ట్ చేసినట్లయితే బిఎన్‌సి డైరెక్ట్‌గా వీడియో వచ్చేస్తుంది. సో, పవర్ సప్లై ఏం సెపరేట్ కేబుల్ అవసరం లేదు. ఈ విధంగా మనకు లైవ్ వ్యూ వస్తుంది. అలాగే ఐపీలో మనకు స్విచ్‌కి కేబుల్ ఇచ్చిన తర్వాత పవర్ సప్లై పీఓఈ స్విచ్‌కి ఇచ్చిన తర్వాత మనకు ఏదైతే ఎన్వీఆర్ ఉందో ఆ ఎన్వీఆర్‌లో మనకు ప్లగ్ అండ్ ప్లే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల ఎన్వీఆర్ కెమెరాస్‌కి ఆటోమేటిక్‌గా ఐపీ అసైన్ చేసుకుంటుంది. అసైన్ చేసుకున్న తర్వాత బైండ్ అయ్యి మనకు ఎన్వీఆర్ పాస్వర్డ్‌తోని బైండ్ అయ్యి డైరెక్ట్‌గా లైవ్ వీడియో మనకు వచ్చేస్తుందనమాట. యాడ్ చేసినట్లయితే అదిగోండి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. స్క్రీన్ వస్తుంది. సో, వీడియో డైరెక్ట్‌గా వచ్చేస్తుంది లైవ్. సో, ఇందులో మనకొచ్చేసి మనము యాడ్ చేసిన తర్వాత డిఎంఎస్ఎస్ యాప్‌లో డివైస్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు రిమోట్ కన్ఫిగరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. వాటిపైన క్లిక్ చేసినట్లయితే వీడియో డిటెక్షన్, ఇందులో మనకు మోషన్ డిటెక్షన్, వీడియో మాస్కింగ్ వీటికి ఇండివిజువల్ ఛానల్స్‌ని మనం కన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే టైమ్ పీరియడ్ బేస్ పైన కూడా చేసుకోవచ్చండి. సో, అలాగే ఎన్ని సెకండ్స్ సెన్సిటివిటీ, అలాగే ఎన్ని సెకండ్స్ తర్వాత మనకు డిటెక్షన్ కావాలి. ఇలాంటి ఆప్షన్స్ కూడా మనము ఇక్కడే మనము సేవ్ చేసుకొని కన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అలాగే ఫీల్డ్ ఆఫ్ ఏ ఫీల్డ్‌లో మాత్రమే డిటెక్షన్ అయితే మనకు రావాలి. సో, అలాంటి సెట్టింగ్స్ కూడా మనం ఇక్కడే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో మాస్కింగ్. ఇన్ కేస్ మన ఛానల్‌కి ఎవరైనా సరే ఏదైనా వీడియో మాస్కింగ్ చేసినట్లయితే అలారం సెట్టింగ్స్ అలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా సెట్టింగ్స్‌లో కూడా మనము మెయిన్ స్ట్రీమ్, సబ్ స్ట్రీమ్ సో, వాటికి ఇండివిజువల్ ఛానల్స్ లాగా చేసుకోవచ్చు. అంటే బిట్ రేట్ గానీ, రెజల్యూషన్స్ కానీ ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మనము రికార్డింగ్ ఉంటుంది. ఆ రికార్డింగ్‌లో మనము మాన్యువల్‌గా, నార్మల్‌గా ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్ అండి. ఈజీ మెయింటెనెన్స్‌లో మనము లైవ్ వెళ్ళిన తర్వాత ఆడ 4 ఛానలా లేదా 8 ఛానలా, 16 ఛానలా అనేది అలాగే హెచ్‌డీ ఎస్‌డి అలాంటిది మన డిపెండింగ్ అపాన్ డేటాని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే టూ వే కమ్యూనికేషన్స్ ఉన్నా, స్నాప్స్ కావాలన్నా, లేదా అలారం ఇన్ఫర్మేషన్ ఉన్నా, సో, ఇలాంటివన్నీ కూడా మనము ఈజీగా యూసేజ్ చేసుకోవచ్చండి ఇక్కడ. సో, అలాగే మనము పర్టిక్యులర్‌గా ఒక నోటిఫికేషన్స్ కావాలనుకోండి, సపోజ్ ఎస్ఎండి ఉంటుంది. సో, అందులో మనం నోటిఫికేషన్స్‌లోకి వెళ్ళిన తర్వాత సో, మనకు డివైస్ ఏదైతే సపోర్ట్ ఉందో ఆ డివైస్ సపోర్టు మోషన్ డిటెక్షన్ కానీ, ఎస్ఎండి కానీ, ఇంట్రూజన్ కానీ, ట్రిప్ వైర్ ఫంక్షన్ కానీ ఇలా డిఫరెంట్ ఏదైతే సపోర్ట్ ఉందో వాటి మనం అలారం నోటిఫికేషన్స్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. వాటి టైం పీరియడ్ బేస్ పైన కూడా మనం సెట్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా ఒక మోషన్ కెమెరాస్‌కి మాత్రం మోషన్ కావాలంటే మోషన్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎండి అయిందనుకోండి, హ్యూమనే కావాలంటే హ్యూమన్ మాత్రమే మనం సెట్ చేసుకోవచ్చనమాట. సో, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెన్స్ నోటిఫికేషన్స్ అలారం సేవ్ చేసుకోవచ్చు. సో, ఆ తర్వాత మనము ఇలా అలారం వంటిటికి డిజేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక స్విచ్ ఉంటది. ఆల్ అలారమ్స్ అని అది ఎనేబుల్ చేసినట్లయితే అది ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. అలాగే ఇల్యూమినేషన్ సెట్టింగ్స్ కూడా మనం ఫుల్ కలరా లేదా ఐఆరా అనేది కూడా ఈజీగా ఎనేబుల్ చేసుకోవచ్చు.
తర్వాత ఈజీ మెయింటెనెన్స్ అండి. సో, మనం డివైస్ డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్లయితే, అక్కడ మనకు వచ్చేసి ఈ మనకు టైమ్ జోన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా టైం వేరేగా ఉన్నా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే క్లౌడ్ అప్డేట్ అని ఉంటుంది. ఇది మన డివైస్ యొక్క ఫర్మ్‌వేర్ అప్డేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే స్టోరేజ్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ మన స్టోరేజ్ ఎంత ఉన్నదని చెక్ చేసుకోవచ్చు. అలాగే పాస్వర్డ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళేసి కొత్త పాస్వర్డ్ కావాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ విధంగా మనం ఈ 5 టాస్క్‌ని ఈజీగా చేయగలమండి. థ్యాంక్ యూ.